స్పైసీ కిచెన్. సో గార్నిష్ చేస్తున్నారండి. వేడి వేడి చికెన్ మంచూరియా రెడీగా ఉందండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో చాలా అందంగా గార్నిష్ చేశారండి, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. సో తప్పకుండా బాగా గార్నిష్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు మరి టేస్ట్ చేద్దాం. మరి టేస్ట్ చేసే ముందు నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి. మీ బర్త్డేకి ఏదో స్పెషల్ ఉందని నేను విన్నాను. సో ఆ స్పెషల్ ఏంటి? ఏం లేదండి, నాది 26 జనవరి, ఓకే, మా హస్బెండ్ది 15th ఆగస్ట్. అబ్బా, ఇద్దరు స్వాతంత్ర యోధులు అనమాట. ఓకే, రిపబ్లిక్ డే ఇంకా అలానే ఇండిపెండెన్స్ డే. మొత్తానికి బాగా గుర్తుండిపోతుందండి ప్రతిసారి. ఒక రకంగా మన ఇండియాకి సంబంధించి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంకా అలానే మీ లైఫ్కి సంబంధించి మీ పర్సనల్ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మా బర్త్డే అందరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా స్కూల్స్లో అయితే ఇంకా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఓకే, టేస్ట్ చేద్దామా? మీరు చేయండి. వావ్, సూపర్ ఉందండి నిజంగా, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా, అంటే నేను చెప్పినట్టు బయట చైనీస్ ఐటమ్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేయరు, కానీ మీరు ఇంట్లో దీన్ని కొంచెం మార్చి చేశారు. కానీ ఇది కూడా చాలా చాలా బాగుంది. చక్కగా ఇంట్లోనే చికెన్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ అలానే మాకు ఇంత మంచి వంటకం చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సంధ్య గారు. అండ్ అలానే మీకు మా ఎన్జిఆర్ ఛానల్ వారి తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్. మీకు మీ ఎన్జిఆర్ ఛానల్ గారికి చాలా థ్యాంక్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ మంచూరియా సంధ్య గారు చేసి చూపించారు. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ అలానే మనం నెక్స్ట్ ఎపిసోడ్ స్పైసీ కిచెన్లో కలుద్దాం. అంతవరకు బాయ్.